హలో, హ్యాపీ క్రిస్మస్ అందరికీ. ఈరోజు క్రిస్మస్ స్పెషల్గా హోమ్ మేడ్ స్పాంజ్ కేక్ తయారు చేసుకున్నాను. దీనికి కావలసిన ఐటమ్స్ చూడండి. ప్రాసెస్లోకి వెళ్దాం మనం. క్రిస్మస్ స్పెషల్గా మీరు అందరూ ఏం చేసుకున్నారో నాకు కామెంట్ రూపంలో పెట్టండి. ఈరోజు పిల్లలందరూ హాలిడేస్ కదా, ఇంట్లోనే ఉంటారు చక్కగా. దీనికి కావాల్సింది చూడండి, బటర్ కొంచెం వేడి చేస్తే బాగుంటుంది. వేడి చేసి కొంచెం చల్లారాకనే గ్లాస్లో పోసుకోండి. ఇంకా చూడండి, ఒక జార్ తీసుకొని ఒక గ్లాస్లో షుగర్ వేసాను. సేమ్ క్వాంటిటీ వేసుకోవాలండి, అదే గ్లాస్తో. మీరు మైదా సేమ్ క్వాంటిటీ, అదే గ్లాసు. ఎగ్స్ కూడా ఒక 4 పట్టినే నాకైతే, సేమ్ క్వాంటిటీతో. మీరు కూడా అంతలో ఈజీగా అంటే ఒక 4 ఎగ్స్ కొట్టి అదే గ్లాస్తో మీరు అన్నీ చూసుకుంటే బాగుంటుంది. మా దాంట్లోకి సరిపోయినాయి. ఈ బటర్ బదులుగా మీరు డాల్డా వాడచ్చు, నెయ్యి వాడచ్చు, నూనెతో కూడా చేసుకోవచ్చు, ఎవరి ఇష్టం వాళ్ళది. బేకింగ్ పౌడర్ అంటారు దీన్ని, 2 స్పూన్స్ వేసుకోండి. బేకింగ్ పౌడరు మనకు బయట దొరుకుతుంది, షాప్లో తెచ్చుకోండి. వెనిలా ఎసెన్స్ అంటారు, ఇది 2 మూతలు వేసాను నేను. దీంతోనే స్మెల్ అనేది బాగా వస్తుంది మనకు. దీన్ని మిక్సీ పట్టుకోవాలి మంచిగా. 2-3 రౌండ్లు తిప్పేస్తే మొత్తం మెత్తగా అయిపోతుంది. దీనికి చూడండి, కేక్ గిన్నెలో కింద ఒక గిన్నె ఉంటుంది, దాంట్లో నేను మంచి ఇసుక తెచ్చేసి పెట్టాను. అది సిమ్లోనే పెట్టుకున్నాము. ఇగో ఇది కేక్ పాత్ర. దీనికి కొంచెం మనకు వెన్న ఉంది కదా, బటరు, అది మొత్తం రాయాలండి. ఎందుకంటే కేక్ వేసిన తర్వాత తొందరగా మనకు ఊడి వస్తుంది, రాయకపోతే రాదు. సరే, మీరు నెయ్యి దేంతో వాడితే అది మొత్తం మంచిగా రాయండి. అగో అట్లా మెత్తగా అయిపోవాలి, అన్నీ మిక్స్డ్ అయిపోవాలి. అయిపోయిన తర్వాత కొన్ని నేను ఫ్రూటీ ఉంటాయి చూడండి, చిన్నపిల్లలకు వాళ్ళకు చాలా ఇష్టంగా ఉంటుంది, పిల్లలు తింటారు కాబట్టి అలా వేసాను. మీ ఇష్టం, మీరు ఏదైనా వేసుకోవచ్చు. ఇట్లా బాగుంటుంది అనేసి నేను వేసాను ముందే. ఈ పాత్రలు బయట దొరుకుతాయండి, మీరు తెచ్చుకోవచ్చు. మనం ఎప్పుడంటే అప్పుడు ఇంట్లో చేసుకోవచ్చు. బయట అన్నీ కరెక్ట్గా మంచిగా ఉండవు కాబట్టి పిల్లలకు ఈ రోజులలో హెల్తీగా. ప్రాసెస్లో మూత పెట్టేసి స్టవ్ పైన పెట్టుకుందాం. చూడండి, పాత్ర కూడా ఎవరికైనా కావాలంటే షాప్లోకి వెళ్ళి కేక్ పాత్రలు అంటే ఇస్తారు, అల్యూమినియంది. చూడండి, ఇసుక పైన పెట్టాను నేను, సిమ్లో పెట్టేసి ఇసుక పైన పెట్టాను. అట్లా ఒక 15 మినిట్స్ మనం పెట్టుకున్నాక రెడీ అయిపోయింది. ఒక పేపర్లో, నా దగ్గర బటర్ పేపర్ ఉండే, అది పెట్టాను. కేక్ రెడీ. వావ్, ఇంట్లో మొత్తం కూడా కేక్ స్మెల్లే అండి. అసలు పిల్లలు గబగబా స్టవ్ దగ్గరికి వచ్చేసారు పరిగెత్తి, ఏం చేస్తున్నావు మమ్మీ అని. చాలా బాగుంటుంది. పిల్లలు బయట మనం కేకులు అంటే ఓకే వాడుకోవచ్చు, కానీ ఇంట్లో మనం చేసి పెడితే బాగుంటుంది. పిల్లలు కూడా ఇది తింటే హెల్తీగా ఉంటారు, టేస్ట్గా ఒక 2-3 రోజులు చక్కగా తినొచ్చు. ఇలా ఉందండి, మాడలేదు, ఏది లేదు, మంచిగా స్మూత్గా వచ్చింది. అసలు ఎక్కడా కూడా చూడండి అతుక్కోలేదు, అది ఈజీగా ఇలా అనగానే వచ్చేసింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.